ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం లేచిన వెంటనే మీ విశ్వాసం చూస్తున్న దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము బట్టి మరణాన్ని చూడలేదంట హానోకు. హానోకు ఎవరు అంటే మరి ఆదాము అవ్వల ఒక ముని మనవాడు. ఆదాము అవ్వల తప్పులు చేసినప్పుడు వారు త్రోసివేయబడ్డారు, దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళారు. హానోకు దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నాడని ఆదికాండం 5:24 మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన విశ్వాసం బట్టి దేవునితో నడిచాడు. నిజానికి హానోకు టైంలో అందరూ అనుకున్నారు దేవుడు మనల్ని శిక్షించాడు, శాపం పొందుకున్నాం, దేవునితో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకా దేవుడు మమ్మల్ని తృణీకరించాడు, దేవుడు త్రోసివేసేసాడు, మన పితరులను తోసివేసేసాడు. సో మనుషులంటే దేవునికి ఇష్టం లేదనుకున్నారు. అటువంటి సమయంలో మన దేవుడు మరి త్రోసివేయబడిన జనాంగంతో మళ్ళొక్కసారి సంధి చేసుకొని మరొక్కసారి వారితో నడవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క దేవుడు మామూలు మట్టితో చేయబడిన నరమాత్రులను దేవుడు అంత ఇష్టపడి నడిపిస్తూ ఉన్నాడు. హానోకు జీవితం ఒక సాక్ష్యంగా ఉంది, దేవునితో నడిచే ఒక సాక్ష్యంగా ఉంది. దేవుడిని ప్రేమించాడు, దేవుడు అతన్ని ఎంతగానో ప్రేమించాడనే సాక్ష్యం చూస్తూ ఉంటున్నాము. అసలు నిజమే, మన పితరులు చేసిన తప్పులు బట్టి మనల్ని త్రోసిపెట్టాడు, కానీ తిరిగి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయన 2 హస్తాలు మరి చాపి మరి ఆయన ఎవరైతే తృణీకరించబడ్డారో వారిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, నీ విశ్వాసం బట్టి నువ్వు దేవునితో నడిస్తే నీకు ఆయన ఒక రివార్డ్ ఇస్తాడు. హానోకు విశ్వాసం బట్టి తిరిగి దేవునితో నడిచాడు కాబట్టి ఎక్కడో ఏదైనా తోటలో ఉండవలసిన ఆ ఇమ్మార్టల్ ట్రీ అంటే జీవము తెచ్చిపెట్టే ఆ యొక్క చెట్టుని మరి దేవుడే కంచపెట్టాడు. కానీ హానోకుకి మాత్రము జీవపు వృక్షం అనేది లేకపోయినా కూడా దేవునితో నడిచినందుకు ఆ విశ్వాసం బట్టి రివార్డ్ ఇచ్చి అతను తీసుకొని వెళ్ళిపోయాడు. మరణం అనేది చూడలేదు. నిజమే, మన ప్రభు కూడా నువ్వు విశ్వాసంతో ఏది చేసినా ఆయన గుర్తెరిగి నీకు రివార్డ్ ఇస్తూ ఉంటాడు. నిజంగా చూడండి, ఆదాము అవ్వలు వారు చనిపోయారు, కానీ హానోకు చనిపోకుండా దేవునితో వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలంటే దేవుడు వారు చేసిన తప్పుకు పాపానికి వారు క్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు, వారు బయటకు వెళ్ళిపోయారు. కానీ హానోకు మాత్రం దేవునితో నడిచినందుకు జీవ వృక్షం లేకపోయినా దేవుడు ఆయనని ఉన్న పాటన తీసుకెళ్ళాడు, దేవునితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వాసంతో ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు, గుర్తెరిగి నీకు రివార్డ్ అనేది త్వరలోనే దయచేయబోచున్నాడు. ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నావా? అయితే చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకున్నామా? పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఏదైతే మేము దేవునితో ఇంకా నడవలేము, లేక మేము పరిశుద్ధులము కాము, ఇక లేదంటే దేవుడు మమ్మల్ని తృణీకరించాడని ఎంతమంది అనుకుంటున్నారో ఈ రోజు నాయన వారు నీతో నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు విశ్వాసంతో మళ్ళొక్కసారి నీ పాదాల దగ్గరకు వచ్చి మళ్ళొక్కసారి నీ తలుపులు తడుతున్నప్పుడు వారు నువ్వు కాదనట్లేదు, నీకు వందనాలైనా వారిని చేర్చుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. హానోకుని ఎంతగా ఇష్టపడ్డావంటే నీతో నడుస్తున్న హానోకుని తీసుకొని వెళ్ళిపోయావు. అలాగే మేము కూడా అయ్యా మనిషి అనగా అయ్యా చావు చూడకుండా ఉండడు, కానీ ఈరోజు నీతో నడుస్తే నాయన నిత్య జీవ వారసులుగా మమ్మల్ని చేసి అయ్యా అన్నిట్లో విజయం మాకు దయచేస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్నాం కదా. సో వాక్ విత్ గాడ్ ద హోల్ ఇయర్. ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనం చూస్తూ ఉంటాము. దేవుడు నీకు ఒక ఇంపాసిబుల్ థింగ్ని నీ ద్వారా చేయబోచున్నాడు, అందుకే ఆయనతో నడవమని చెప్తున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. కింద కమెంట్లో ఐ విల్ వాక్ విత్ గాడ్ అండ్ మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే.